హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అబౌట్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్. ఇన్నోవేషన్ గురించి మాట్లాడడం నిన్న, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో అందులో భాగంగా సెకండ్ థింగ్, ఇట్ ఈస్ ఎన్ ఇనిషియేటివ్ టు స్ట్రెంథెన్ ద హైలీ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్. అలా ఉండదు, హైలీ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, అలాగే ఇన్ కొలాబరేషన్ విత్ హైలీ అడ్వాన్స్డ్ ఫారెన్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్. నార్మల్గా ఉంటాయంటే హైలీ అనేవి ఇవి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1. సో అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి లద్దాఖ్లో మళ్ళా జెన్జీ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. అరే ఈ పదం ఎక్కడో విన్నట్టుంది అని అనుకుంటే, ఇటీవల కాలంలో నేపాల్లో జరిగాయి ఈ ప్రొటెస్ట్. కానీ నేపాల్లో జరిగినటువంటివి అక్కడ ఉన్నటువంటి కరప్షన్కి, అక్కడ ఉన్న రాజకీయ పరంగా కొన్ని ఉన్నటువంటి ఇబ్బందులు, కాన్స్టిట్యూషన్ సరిగ్గా లేకపోవడము ఇవి. కానీ మన దేశంలో 2019లో మనము రీఆర్గనైజేషన్ యాక్ట్ చేసాం. అంటే ఆర్టికల్ 370 మనం స్పెషల్గా ఒక ప్రొవిజన్ ఉండేది జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటటువంటిది. సో దీన్ని క్యాన్సిల్ చేసి లద్దాఖ్ అనేటటువంటి ప్రాంతాన్ని యూనియన్ టెరిటరీగా మార్చాం, బట్ వితౌట్ ఎనీ లెజిస్లేచర్. అయితే ఇప్పుడు వాళ్ళు సెపరేట్ స్టేట్హుడ్ కావాలంటున్నారు. అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలి అనేటటువంటి ఒక నినాదాన్ని ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎక్కువగా యూత్ అక్కడ పోగై కొంత ప్రొటెస్ట్, నిరసనలు అనేటటువంటివి చేశారు. ఈ నిరసనలు కొంత హింసాత్మకంగా మారే, 4 చనిపోయారు. సో అసలు ఏం జరుగుతుంది లద్దాఖ్లో, ఎందుకు వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతున్నారు, అలాగే ప్రభుత్వానికి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఇవి మనం ఒకసారి చూద్దాం. ముందుగా అది అసలు న్యూస్లో ఎందుకు ఉంది అంటే, లద్దాఖ్ అనేటటువంటి ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్లో గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఉండేది. కానీ లద్దాఖ్లో ఉన్నటువంటి సంస్కృతి డిఫరెంట్, ప్రజలు డిఫరెంట్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలు డిఫరెంట్. సో దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు సెపరేట్ స్టేట్హుడ్, అంటే మాకు ప్రత్యేకంగా రాష్ట్రం కావాలి, అట్లాగనే మమ్మల్ని 6th షెడ్యూల్లో 6వ షెడ్యూల్లో పెట్టాలి, మాకు ఉద్యోగాలు కావాలి, అలాగనే రిప్రజెంటేషన్స్ కావాలి, ఇవన్నీ చెప్తున్నారు. సో అయితే ఇక్కడ ప్రొటెస్ట్ ఎక్కువగా ఎవరు చేశారు అంటే యూతే చేశారు. సో జనరేషన్ జెడ్ అని చెప్తూ ఉంటాం కదా మనం. సో వీళ్ళే ఎక్కువగా చేశారనమాట, నేపాల్ మాదిరి. అలాగనే ఇక్కడ వీళ్ళు కూడా ఏమడుగుతున్నారు, మాకు ఐడెంటిటీ కావాలి, మాకు లద్దాఖ్ స్పెషల్ రాష్ట్రం ఇస్తే ఐడెంటిటీ వస్తుంది, అట్లాగనే భూములకు సంబంధించి హక్కులు కావాలి. ఒకవేళ 6వ షెడ్యూల్లో కనుక పెడితే సాధారణంగా భూముల్ని బయట వ్యక్తులు కొనుక్కోడేటటువంటి వీలు ఉండదు. అలాగనే మాకు స్వయం ప్రతిపత్తి లాంటి కొన్ని రైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కావాలి. సో ఇవి ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్. దీనికి సంబంధించి అసలు ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతున్నాయంటే, ఇందాక చెప్పినటువంటి అంశంతో పాటు 4 ఈ ప్రొటెస్ట్లో భాగంగా, ఆ డెమాన్స్ట్రేషన్లో భాగంగా చనిపోయారు, 30 మంది ఇంజ్యూర్ అయ్యారు. సో అట్లానే ఎక్కువగా లే అనేటటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. లే లద్దాఖ్కి సంబంధించి మనకు ఒక కనెక్టివిటీ కూడా ఉంది. సో ఈ లే టౌన్లో లే ఎపెక్స్ బాడీ అని ఒకటి ఉంది. సో ఇక్కడ చాలా వరకు క్లాషెస్ అనేటటువంటివి జరిగాయి. అలాగనే అక్కడ క్లైమేట్ యాక్టివిస్ట్ ఒక ఆయన ఉన్నారు, సోనం వాంగ్చుక్ ఆయన. సో ఈయన హంగర్ స్ట్రైక్ అంటే ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఇటీవల కాలంలో పీస్ఫుల్గా ప్రొటెస్టులు జరగట్లేదు అని చెప్పేసేటటువంటి ఉద్దేశంతో దాన్ని ఆయన విరమించుకున్నారు కూడా. సో ఈ ప్రొటెస్ట్ అన్నీ కూడా 5-year మూమెంట్, అంటే 2019లో ప్రారంభమయ్యాయి, ఇప్పటి వరకు కూడా అవి కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నిరసనకారులు చేస్తున్నటువంటి డిమాండ్స్లను అంగీకరించట్లేదు. అంగీకరించకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటి అనేది మీకు ముందు స్లైడ్స్లో, నెక్స్ట్ రాబోయే స్లైడ్స్లో కనిపిస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రూట్ కాజ్ ఎక్కడుంది అంటే, దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎక్కడుంది. మీకు 2019లో ఆర్టికల్ 370ని రిపీల్ చేసాం, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ని రీఆర్గనైజేషన్ చేసాం. జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అయింది, అలాగనే దానికి సెపరేట్గా లెజిస్లేచర్ ఉంది, కంట్రీ ఢిల్లీ మాదిరి. అయితే లద్దాఖ్ మాత్రము యూనియన్ టెరిటరీ చేసాము, కానీ సెపరేట్ లెజిస్లేచర్ అనేటటువంటిది లేదు. దీనివల్ల ఏమవుతుంది, లద్దాఖ్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఏ రకంగానూ కూడా రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది. అంటే రిప్రజెంటేషన్, సాధారణంగా ప్రాతినిధ్యము అని అంటూ ఉంటాం. ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు ఉండాలి, కానీ అది లేకుండా పోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ డిస్కంటెంట్ బాగా పెరుగుతుంది. అంటే లద్దాఖ్ అనేది ఏమి అభివృద్ధి చెందిన ప్రాంతం కాదు కదా. సో అభివృద్ధి చెందాలి అంటే ఆబ్వియస్గా అక్కడ రాజకీయ నాయకులు ఉండాలి, వాళ్ళ తాలూకా రాజకీయం చెడ్డది కాదండి. అందుకే ఒక డిస్కషన్స్లో జనరల్గా చెప్తూ ఉంటారు,
When there is a problem with democracy, the answer is more democracy. When there is a problem with politics, the answer is more politics. రాజకీయాలతో మీకు సమస్య వస్తే అధికంగా రాజకీయాలు ఉండాలి. ప్రజాస్వామ్యంతో మీకు సమస్య కనుక వస్తే ప్రజాస్వామ్యాన్ని ఇంకా పెంచాలి మోతాదుని. సో అట్లాగనే ఇక్కడ కూడా వీళ్ళు ఏమంటారంటే మాకు స్టేట్హుడ్ ఇవ్వండి, అంటే మాకు రాష్ట్రాన్ని సెపరేట్గా ఏర్పాటు చేయండి, అలాగనే మమ్మల్ని 6వ షెడ్యూల్లో పెట్టండి. సో మీకు ఎస్సీ ఎస్టీ ఇవి షెడ్యూల్స్ చదువుకుంటారు, 5th షెడ్యూల్ 6th షెడ్యూల్. సో 6th షెడ్యూల్లో పెడితే కనుక వాళ్ళకి కొన్ని స్పెషల్ హక్కులు వస్తాయి. సో ఈ హక్కులను మాకు కల్పించండి. 6th షెడ్యూల్ గురించి నేను ఇప్పుడు టచ్ చేయట్లేదు, మళ్ళీ అది వేరే ఒక ప్రపంచంలోకి పోతుంది. సో కాబట్టి 6th షెడ్యూల్లో మమ్మల్ని పెట్టండి అని అంటున్నారు. ఎందుకు 6th షెడ్యూల్ అడుగుతున్నారు? 90% లదాఖ్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎందుకంటే అక్కడ ఎక్కువగా నొమాడిక్ ట్రైబ్స్ ఉంటారు, వేరే ప్రాంతాలకు వెళ్ళేటటువంటి పాస్టోరల్స్ ఉంటారు, ఎక్కువగా లైఫ్ స్టాక్ ఫార్మింగ్ మీద ఆధారపడిన వ్యక్తులు ఉంటారు. కాబట్టి 6th షెడ్యూల్లో మనకి ఏమొస్తుంది? కొంత అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ వస్తాయి. అంటే అక్కడ జిల్లాలను అభివృద్ధి చేసేటటువంటి అంశంలో భాగంగా వాళ్ళకి కొంత స్వయం ప్రతిపత్తి ఇవ్వబడుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో బయట వ్యక్తులు అంటే అవుట్ సైడర్స్ వెళ్ళి ఈ ప్రాంతంలో ల్యాండ్స్ కొనడం అనేటటువంటిది నిషిద్ధం. దీనివల్ల ఏమవుతుంది? మీకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రమే ల్యాండ్ అనేటటువంటి చెందుతుంది. సో దానివల్ల వాళ్ళ ల్యాండ్ అంటే భూమి హక్కులను కాపాడచ్చు. అట్లాగనే మీకు అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి సాధారణంగా ఆ ప్రాంతంలో అంటే ఆ యొక్క జిల్లా పరిధిలో ఉన్నటువంటి చాలా రీసోర్సెస్ పైన హక్కు ఉంటుంది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేదు వాటిని. అంటే ఉదాహరణకి భూమి, అడవులు, నీరు, అగ్రికల్చర్, వ్యవసాయము, విలేజ్ కౌన్సిల్స్, హెల్త్, శానిటేషన్ ఇట్లాంటి అన్ని అంశాల మీద అటానమిక్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్కే ఉంటుంది. సో వీటిని కూడా ప్రతి 5 yearsకి ఒక 30 members ఎవరైతే ఉంటారో 30 అందులో సభ్యులు ఉంటారు, వీళ్ళని తీసుకుంటారు, దాని ద్వారా రిప్రజెంటేషన్ వస్తూ ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులే ఉంటారు కాబట్టి ఆ యొక్క తాలూకా అభివృద్ధి గురించి ఎక్కువగా పాటుపడడానికి అవకాశం ఉంటుంది. అట్లానే ప్రస్తుతానికి నార్త్ ఈస్ట్లో అంటే ఈశాన్య రాష్ట్రాలలో 10 అటానమిక్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎక్కువగా ట్రైబల్ ఏరియాస్, కొంచెం వెనకబడినటువంటి ప్రాంతాలు మన దేశంలో ఎక్కువగా కనిపించేది నార్త్ ఈస్టర్న్ ఏరియాస్లో. అలాగే అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ఈ ప్రాంతాల్లో ఇక్కడ ఒక 3, ఇక్కడ 1, మొత్తంగా 10 ఉన్నాయి. ఇప్పుడు లదాఖ్ వాళ్ళు ఏమంటారంటే ఎట్లా అయితే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంకి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని కల్పించారో లదాఖ్లో కూడా ఒక అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని కల్పించండి, మాకు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ లాంటిది కూడా అడుగుతారు రేపు. సో దీన్ని ఇవ్వండి. సో దీనివల్ల మేము త్వరగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇవ్వకపోవడం వల్ల మేము చాలా వెనకబడుతున్నాం. ఇది వాళ్ళ తాలూకా డిమాండ్. అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇది ఒప్పుకోవట్లేదు అనేది చూసే ముందు లే ఎపెక్స్ బాడీ అని ఒకటి ఉంది, యూత్ వింగ్. వీళ్ళు సెప్టెంబర్ నుంచి ప్రొటెస్ట్కి కాల్ చేశారు, అంటే మనం నిరసన చేద్దామని. అలాగే సెంట్రల్ గవర్నమెంట్తో ఒక అర్జెంట్ మీటింగ్ ఏర్పాటు చేయండి అని అన్నారు. చాలామంది అందులో ఉన్నటువంటి సభ్యులు కూడా నిరాహార దీక్షలకు దిగారు. కానీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చెప్పిందంటే నెక్స్ట్ రౌండ్ ఆఫ్ మీటింగ్స్ అక్టోబర్ తర్వాత జరుగుతాయని చెప్పింది. ఎందుకంటే లాస్ట్ టైం మేలో జరిగాయి, ఒక 6 నెలల తర్వాత అక్టోబర్లో చేద్దామని చెప్పింది. వీళ్ళు ఏంటంటే ఇంకా ముందే చేద్దామని అంటారు. అట్లానే ఇక్కడ ఈ లే ఎపెక్స్ బాడీ తాలూకా అబ్జెక్షన్ ఏంటంటే అక్టోబర్ అని మీరు చెప్తున్నారు కదా, ఇదేదో డిక్టేషన్ లాగా ఉంది, అంటే మీరు మమ్మల్ని అనగదొక్కుతున్నారు. ఎందుకు అక్టోబర్ వరకు మేము వెయిట్ చేయాలి? మా అభివృద్ధిని, మా హక్కుల్ని మేము కోల్పోతున్నాం కదా. సో ఇప్పుడే ఆ మీటింగ్ కండక్ట్ చేస్తే అంటే ఇమీడియట్ ఎఫెక్ట్తో కండక్ట్ చేస్తే మీకు ప్రాబ్లం ఏంటి? మీరు ఇమీడియట్గా కండక్ట్ చేయండి, మేము ప్రొటెస్ట్ ఆపుతాం. సో దీని మీద కుదరలేదు. సో దానివల్ల ఈ యొక్క లే ఎపెక్స్ బాడీ వాళ్ళు మాకు చాలా ఇంపేషన్స్గా ఉంది, వాళ్ళ తాలూకు ఓపికను కోల్పోయారు. సో ఇది వైలెంట్ క్లాషెస్కి దారితీసింది. సో అక్కడ మళ్ళీ ఫైరింగ్స్ చేయడము, టీఆర్ గ్యాస్ వదలడము ఇవన్నీ జరిగాయి. 4 వ్యక్తులు మరణించారు. అంటే సాధారణంగా మనం ఇండియన్ నేషనల్ మూమెంట్లో కూడా పీపీపీ అని ఒకటి ఉంటుంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనుకున్నారు. ప్రేయర్, పిటిషన్, ప్రేయర్, ప్రొటెస్ట్ కదా. మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్ మాట్లాడుకుంటాం మనం. అందులో మోడరేట్స్ ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి? ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్. సో ఇది మంచిదా చెడ్డదా కాసేపు పక్కన పెట్టండి. మన దేశంలో మిగతా దేశాల లాగా ప్రొటెస్టులు చేసేటటువంటి అవసరం రాకూడదు. ఎందుకు? మన దేశంలో డెమోక్రసీ. ఒక వ్యక్తి చెప్పేటటువంటి అంశాన్ని మీడియా ముఖంగా ఇంకా అనేక మాధ్యమాల ముఖంగా
ప్రజాస్వామ్య దేశంలో అన్ని రకాలుగాను ప్రభుత్వం చెవుల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నటువంటి దేశం మనది. నోరెత్తితే చంపేస్తాం, మీరు మాట్లాడడానికి లేదు, మీరు నోరెత్తిన ఇట్లాంటివి కంప్లైంట్ చేసిన మిమ్మల్ని హతమారుస్తాం అనేటటువంటి దేశం కాదు మనది. సో ఆ రకంగా మనం కూడా ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇమీడియట్ ఎఫెక్ట్తో చేయడానికి ప్రభుత్వానికి కూడా చాలా అంశాలు ఉంటాయి. ప్రభుత్వం ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకుంటుంది అంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళక అనేక కారణాలు ఉంటాయి. అఫ్కోర్స్ అవి తప్పైతే చెప్పాలి, అప్పుడు నిరసనలు చేయాలి. అది కరెక్ట్ అయితే అది ఎందుకు కరెక్ట్ అని చెప్తోంది అని ప్రభుత్వం చెప్పేటటువంటి అంశాన్ని కూడా మనం ఆలోచించాలి. బహుశా లే లద్దాఖ్ ఈ అంశంలో ఇదే జరుగుతుందని నా అభిప్రాయం. ఎందుకు ప్రభుత్వం ఎందుకు చెప్తోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు కొన్ని అంశాలను మాత్రమే డిస్కస్ చేస్తున్నారు. ఏంటి? పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిమాండ్ మేము ఒప్పుకుంటాం, మీకు ఎక్స్ట్రాగా ఒక లోక్సభ సీట్ ఇస్తాం, కానీ మీకు సెపరేట్ రాష్ట్రం అనేటటువంటిది ఇవ్వము. ఎందుకు సెపరేట్ రాష్ట్రం అనేటటువంటిది ఇవ్వమంటున్నారు? ఒకవేళ వాళ్ళ కనుక సెపరేట్ రాష్ట్రం ఇస్తే లే లద్దాఖ్ అనేటటువంటి ప్రాంతం పాకిస్తాన్కి ఇటుపక్క చైనాకి చాలా దగ్గరగా ఉంటుంది. రేపొద్దున ఏదైనా సెక్యూరిటీ ఇష్యూ వచ్చిందనుకోండి, భద్రతా ఇబ్బందులు కానీ వైఫల్యాలు కానీ వచ్చినాయి అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం తాలూకా పర్మిషన్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా మన ట్రూప్స్ అక్కడికి వెళ్ళడానికి, అంటే ఆర్మీ ట్రూప్స్ అక్కడికి వెళ్ళడానికి అంత ఈజీ ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది? స్టేట్ హుడ్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు మన ఆర్మీ గొడవలు పడేటటువంటి సందర్భాలు ఎదురవుతాయి. సో ఇప్పుడు రాష్ట్రం ఇచ్చి భద్రతా వైఫల్యాన్ని మూటగొట్టుకున్నట్టు ఉంటుంది ప్రభుత్వానికి. రెండు ఏమైనా తేడా కొట్టిందనుకోండి, లదాఖ్ని పాకిస్తాన్ కానీ చైనా కానీ ఆక్రమించుకునే పరిస్థితులు వస్తే, అఫ్కోర్స్ చైనా పాకిస్తాన్ ఆక్రమించుకునేంత ఇది లేదు, ఎందుకంటే లొకేషన్ సరిపోదు, కానీ చైనా నుంచి మనకి థ్రెట్ ఉంది కదా. సో సెపరేట్ స్టేట్ హుడ్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా పర్మిషన్ లేకుండా ట్రూప్స్ పోవడానికి ఇబ్బంది ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని డెఫినెట్గా ప్రభుత్వము ఈ స్టేట్ హుడ్ని రిజెక్ట్ చేసింది. 6th షెడ్యూల్ను కూడా కాన్స్టిట్యూషనల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే 6వ షెడ్యూల్లో జాయిన్ చేయడానికి రాజ్యాంగం నుంచి చాలా అంశాలను పరిశీలించాలి. 6th షెడ్యూల్లో జాయిన్ చేయడం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. సో కాబట్టి ఇట్ టేక్స్ టైం. ఏదో నాకు ఇప్పుడే అవ్వాలి ప్రతి వరకు అని అనుకుంటే కష్టం. సో కాబట్టి ఈ అంశాలను, ఈ కండిషన్స్ని కనుక మీరు ఒప్పుకుంటే మేము మీటింగ్కి వస్తామంటది కేంద్ర ప్రభుత్వం. ఇవి మేము ఒప్పుకోమని అంటారు వాళ్ళు. మరి ఒప్పుకోమని అంటే ఇద్దరి మధ్య సయోధ్య రానప్పుడు ఏమవుతుంది? ప్రొటెస్టే వస్తాయి. సో ప్రభుత్వ వైఖరి, వాళ్ళ వైఖరి ఇరువైపులా అభ్యంతరాలు ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడాలి. ఆ ఓపిక లేకపోతే ఇలాంటి ప్రొటెస్టే ఎదురవుతూ ఉంటాయి. అలాగనే లదాఖ్ ప్రొటెస్ట్లో 4 పాయింట్ ఎజెండా ఏంటంటే, స్టేట్ హుడ్ ఎందుకు కావాలని అంటున్నారు? మాకు స్వయం పరిపాలన కావాలంటున్నారు వాళ్ళు. అలాగనే ట్రైబల్ ఆదివాసీల యొక్క హక్కులు కాపాడడానికి 6వ షెడ్యూల్లో మమ్మల్ని జాయిన్ చేయాలని అంటారు. అట్లానే అన్ఎంప్లాయ్మెంట్ ఆ రాష్ట్రంలో లేదా ఆ ప్రాంతంలో, లదాఖ్లో, రాష్ట్రం కాదు కాబట్టి ఆ ప్రాంతంలో చాలా వరకు నిరుద్యోగం ఉన్నది. దీన్ని కౌంటర్ చేయడానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావాలంటున్నారు, 2 పార్లమెంటరీ సీట్ కావాలంటున్నారు, కేంద్ర ప్రభుత్వం 1 ఇస్తానంటుంది. సో ఇట్లా 4 అంశాల ఎజెండాతో లదాఖ్లో ఉన్నటువంటి ప్రజలు ముందుకు వస్తున్నారు. అయితే అన్ఎంప్లాయ్మెంట్ కనుక మనం చూస్తే, ఎస్, ఎక్కడైనా కూడా ఏ దేశంలో అయినా యువత ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్లో ఉంటే ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే సాధారణంగా యువతలోనే కాస్త ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఎనర్జీ ఉన్నటువంటి యువతని మనం ఆర్థికపరమైనటువంటి కార్యకలాపాల్లో, అంటే ఎకనామిక్ యాక్టివిటీస్లో మనం కనుక బిజీ చేయకపోతే ఏమవుతుంది? వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీస్లో బిజీ అవ్వకుండా వేరే అంశాల గురించి ఆలోచిస్తారు. సో ఇక్కడ స్టేట్ హుడ్ ఇంకా వైలెన్స్ ఇట్లాంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. సో కాబట్టి వీ హ్యావ్ టు మేక్ దెమ్ బిజీ బై గివింగ్ సమ్ ఎంప్లాయ్మెంట్ టు దెమ్. అయితే ఇక్కడ మనం చూస్తే 26.5% లదాఖ్లో ఉన్నటువంటి డిగ్రీ చదువుకున్న గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. అదే మీరు దేశంలో అయితే 13.4% ఉంది, అంటే డబుల్ ఉంది అక్కడ. అట్లానే సెపరేట్ సర్వీస్ కమిషన్ 95% జాబ్ రిజర్వేషన్, అంటే లదాఖ్లో ఉన్నటువంటి వ్యక్తులకు 95% రిజర్వేషన్ కావాలని అంటున్నారు. సో అయితే దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్తో గతంలో నుంచి డిస్కస్ చేస్తున్నారు. సో చాలా వరకు ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రశ్నలు, కొన్ని క్లారిఫికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఏదో తాయిలాలు పెట్టేటటువంటి అంశం కాదు కదా, పొద్దున్న వెళ్ళి షాప్కి కొనుక్కొని వచ్చేది కాదు. సో చాలా వరకు డిస్కషన్స్ జరుగుతాయి, కానీ ఈలోపు వైలెంట్ ప్రొటెస్ట్కి ఇది దారితీస్తోంది. సో ఈ యాంగిల్లో కూడా ఆలోచించవచ్చు. నేపాల్లో ఇటీవల కాలంలో చేశారు, దాని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా? సో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ థింగ్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు సెపరేట్ స్టేట్ హుడ్ అయితే ప్రభుత్వం వాళ్ళకి
పూర్తి స్థాయిలో రాష్ట్రం అనేటటువంటి దాన్ని క్రియేట్ చేయడానికి సుముఖంగా లేదు. ఎందుకంటే దీనివల్ల భద్రతాపరమైనటువంటి వైఫల్యాలు రావచ్చు అని మనకి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రేపొద్దున వాళ్ళకి స్టేట్ హుడ్ ఇస్తే ట్రూప్స్ మూవ్మెంట్ కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో రేపు ఏవైనా తలెత్తితే లద్దాఖ్కి అవి వచ్చేటటువంటి అంశంలో పూర్తి స్థాయి రెస్పాన్సిబిలిటీ అంతా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. సో ప్రభుత్వం తాలూకా జోక్యం అంటే కేంద్ర ప్రభుత్వం తాలూకా జోక్యం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా సెటిల్ చేయడానికి ఆబ్వియస్గా టైం పడుతుంది. సో దట్స్ వేర్ మనం అందరం సంయమనం పాటించాలి. సో ఆబ్వియస్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇప్పుడు చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం అది. సో దీనికి సంబంధించి ఒక టాపిక్లో గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, దయచేసి ఈ సమాధానాన్ని తెలపండి. అట్లాగనే ఈ లద్దాఖ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మనకి చాలా దూరంగా ఉన్నప్పటికీ మనందరి తాలూకా ఎమోషన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటిది. సో ఈ ఎమోషనల్ ఆస్పెక్ట్లో మీ తాలూకా అభిప్రాయం ఏంటి? దయచేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా తక్కువ మంది పెడుతున్నారు, దయచేసి పెట్టండి కమెంట్ సెక్షన్లో. సో అట్లానే ద రీసెంట్ యూత్ ప్రొటెస్ట్ ఇన్ లద్దాఖ్, దీని గురించి ఇచ్చాను క్వశ్చన్. సో దీన్ని 200 పదాల్లో రాయండి. సో మేక్ షూర్ దట్ యూ రైట్ ద ఆన్సర్స్. మీరు ప్రతిరోజు ఒక్క ఆన్సర్ రాసిన 365 రోజులకి 365 ఆన్సర్లు అవుతాయి. సో దట్ ఈజ్ ఎనఫ్ టు క్రాక్ ద ఎగ్జామ్. సో కాబట్టి సీరియస్గా తీసుకోండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టాలెంట్ అండ్ మోటివేషన్ కాదు, డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రతిరోజు చిన్నగా చేస్తూ ఉంటే అదే వస్తుంది. సో థ్యాంక్ యూ. ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో మనం రేపు కలుద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే.